హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదేస్ కిచెన్. చల్లగా వర్షం పడుతుంది కదండి. ఇలా చల్లగా వర్షం పడేటప్పుడు వేడిగా స్పైసీగా ఉండే స్నాక్ ఐటమ్స్ని తినాలని మనసు అయితే చాలా ఇష్టపడుతుంది కదా. మరి అలా ఇష్టపడేటప్పుడు బయట కొనే వాటికంటే మనం ఇంట్లోనే చేద్దాం. అలాంటి వాటిలో ముందుండేది బఠానీ చాట్. బఠానీ చాట్ని ఇష్టపడిన వాళ్ళైతే ఎవ్వరూ ఉండరండి. చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీంట్లో బఠానీలతో తయారు చేస్తాం కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. మరి హెల్దీ స్నాక్ని మన ఇంట్లోనే మన చేతులతో చేసి పెడితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టంగా తింటుంటే చాలా బాగుంటుంది కదా మనకి. మరి దీన్ని తయారు చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారండి. చాలా సింపుల్ వేలో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేయచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదండి. చాలా టేస్ట్గా వస్తుంది. మీరు మొదటిసారి చేసినా చాలా బాగా చేసేస్తారు. సో ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే ఈ బఠానీ చాట్ ప్రాసెస్ని చూద్దాం. దీనికోసమైతే ముందుగా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న బఠానీల్ని కొద్దిగా సాల్టు అలాగే పసుపు వేసేసి మీడియం సైజ్ పొటాటోని పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికించిన తర్వాత మనకి బఠానీ అయితే చక్కగా ఇలాగా మ్యాష్ అయిపోవాలండి. ఇలా మెత్తగా ఉడికితేనే చాట్ అనేది టేస్ట్గా కుదురుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు దీంట్లోంచి మనం పెట్టుకున్న బఠానీల్ని ఉంచేసుకొని పొటాటోని మాత్రమే సెపరేట్ చేయండి. ఇలా పొటాటోల్ని సెపరేట్ చేసేసిన తర్వాత మనం వీటిని మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ బఠానీల నుంచి ఒక 3/4 వరకు బఠానీల్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి. అన్నిటినీ వేసేద్దండి. కొద్దిగా బఠానీలు మనకి ఉంచుకోవాలి పక్కన. ఇలా బఠానీల్ని పక్కన ఉంచుకున్న తర్వాత మధ్య మధ్యలో పలసిచ్చుకుంటూ ఈ బఠానీల్ని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా చేయొద్దు. మనం ఈ బఠానీల్లో మళ్ళీ వాటిని కలిపేసుకుంటాం కాబట్టి కొంచెం మనకి పలుకు అనేది ఉండాలి. చూడండి, ఇలాగైతే సరిపోతుంది. మధ్యలో మనకి బఠానీ ముక్కలు తగులుతూ ఉండాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బఠానీలు కూడా చేతితోటే మ్యాష్ చేసుకుంటూ దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రని వేసేసి వీటిని 1 నిమిషం ఫ్రై చేయండి. ఇవి బాగా మనకి చిట్లాలి. ఇప్పుడు మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అలా వచ్చేంత వరకు వేచిన తర్వాత దీంట్లోనే మీడియం సైజ్ ఆనియన్ని అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకోండి. దీంట్లోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేస్తూ వేపండి. అంటే ఇది మనకి కొంచెం కలర్ మారాలి ఆనియన్స్. చూడండి, మనకు కొద్దిగా కలర్ మారింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుని 1 నిమిషం ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రై చేసి పొడి చేసిన జీలకర్ర, ధనియాల పౌడర్, గరం మసాలా అలాగే 1 స్పూన్ వరకు చాట్ మసాలా, దీన్ని అయితే స్కిప్ చేయొద్దండి. అలాగే కొద్దిగా కారం, మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఒకసారి చూసి వేసుకోండి. అలాగే సాల్ట్ని కూడా వేసుకోవాలి. మనం బఠానీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని వేయండి. కొద్దిగా పసుపుని వేసేసి ఇవన్నీ మంచి చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఆయిల్ అలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోనే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడం కోసం మనం 1 కప్పు వాటర్ని వేసుకుందాం. మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 మరుగు రానివ్వండి. చూడండి, మనకు వాటర్ చక్కగా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న బఠానీ పొటాటో మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇది మనకి ఇందులో చక్కగా కలిసిపోవాలి. ఒకవేళ అవసరమైతే మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా బఠానీ పొటాటోకి చక్కగా పడతాయి. చూడండి, ఇది మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకోండి. ఇలా సర్వింగ్ బౌల్స్లోకి మీకు కావాల్సినట్టుగా వేసుకున్న తర్వాత టేస్ట్ అంత ముఖ్యమో అట్రాక్షన్ కూడా అంతే ముఖ్యం కదా. బండి మీద చూపించినట్టే మనకు కొద్దిగా పైన సేవను వేసుకోండి. ఇది మనకి మన ఇంట్లోనే చేసుకోవచ్చు, మార్కెట్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా పచ్చి ఆనియన్స్, కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని పైన ఇలా వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న టొమాటోని కూడా వేసేయండి. పైన అట్రాక్షన్గా కనిపిస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే అన్నీ అయిపోయిన తర్వాత కొద్దిగా నిమ్మరసం ఒక 4-5 చుక్కలు చల్లుకోండి. ఎక్కువ అయితే మనకి రిమైనింగ్ టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది.
అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు మొదటిసారి చేసినా కూడా చాలా బ్రహ్మాండంగా టేస్ట్ వస్తుంది. మీ వాళ్ళందరూ చక్కగా మెచ్చుకుంటారు. మరి మీ వాళ్ళకి నచ్చిందా లేదా, మీకు ఎలా వచ్చింది, ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.